భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమేనండి. ఈ అమ్మా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇలా చూడు, సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది. తలెత్తి చూడమ్మా. అయితే ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? నేను ఇంకొకరిని ప్రేమించానండి. చిన్నపిల్లండి, ఏదో తెలియక మాట్లాడింది. తమరి పెళ్లి జరిపిస్తే అన్నీ సర్దుకుపోతాయి. తల్లా చూసావా, మన ఇద్దరం ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోయాం, ఊరి పెద్దనే ఎదిరించలేకపోయాం. అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చావు గురించి నేను బాధపడ్డం లేదండి. ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు. మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను. చూసారా? మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండని. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను. నా గుమస్తా కూతురికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు. వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి. ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే, వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి. అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది. నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ. తాళి కడితే అన్ని అవే సర్దుకుపోతాయండి. మీరు పెళ్లి జరిపించండి. మా వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని నేనిప్పుడు మార్చలేను. ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్న వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం. ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు. అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు. ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా. మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి. అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు. మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం. మనసుకి ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి, దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు. రే, బావిని తెరవండి రా.